అయ్యప్ప ఇరుముడి. ఇరుముడి అంటే 2 ముడులు ఉన్న పవిత్రమైన మూట. పూర్వం శబరిగిరి కొండల్లో ఉండే తెగలవారు తమ దేవతలకు, అరణ్య దేవతలకు, పర్వత దేవతలకు కొబ్బరికాయలు, బియ్యం, నెయ్యి, పూజా వస్తువులు తలపై 2 ముడులుగా కట్టుకొని కొండపై ఉన్న దేవాలయాలకు తీసుకువెళ్తూ ఉండేవారు. ఆ ఆచారాన్ని వారు ఇరుముడి అని పిలిచేవారు. అయ్యప్ప స్వామి మహిషిని సంహరించిన తరువాత స్వామిని కొండల్లో చూసిన మొదటి భక్తులు శబరి తెగ ప్రజలు. వీరు కొబ్బరికాయలు, నెయ్యి, బియ్యం, పూజా ద్రవ్యాలు 2 ముడులుగా కట్టి తలపై మోసుకుని వెళ్లి స్వామికి సమర్పించేవారు. అందుకే శబరిమల యాత్రలో ఈ పద్ధతిని అయ్యప్ప స్వామి స్వయంగా అంగీకరించారు. ఇరుముడి 2 భాగాలుంటాయి. మొదటి ముడి దేవుని కోసం నెయ్యి నింపిన కొబ్బరికాయ, పూజా ద్రవ్యాలు, నైవేద్యం, అయ్యప్ప స్వామికి ఇమ్మని కానుకలు. వెనుక ముడి యాత్రికుని కోసం బియ్యం, పూజా సామాగ్రి, యాత్రలో ఉపయోగించే వస్తువులు. ఇరుముడి శబరిమల యాత్ర చేసే ప్రతి భక్తుడు తప్పనిసరిగా ధరించాల్సిన పవిత్రమైన భక్తి మూట. ఇది అయ్యప్ప కోసం శిరస్సు మీద మోసే ఒక కానుక. ఇరుముడికి సంకేతం శరణాగతి, శుద్ధి. 41 రోజులు దీక్ష పూర్తయిందనే సంకేతం. స్వామికి తీసుకువెళుతున్న ఒక భక్తి కానుక. కొబ్బరికాయ మనిషి అహంకారానికి చిహ్నం. లోపల నింపే నెయ్యి మనసు పవిత్రతను సూచిస్తుంది. దాన్ని ఆలయ నైవేద్యంగా ఉపయోగించినప్పుడు భక్తుని పాపాలు కరిగినట్లు భావిస్తారు. ఇరుముడిని కనీసం 18 సంవత్సరాలు అయ్యప్ప దీక్ష పూర్తి చేసిన వారు, పూజా నియమాలు తెలిసిన వారు, యాత్రికులకు దీక్షలో మార్గనిర్దేశకం చేసేవారు, వీరినే గురుస్వామి అంటారు. వీరే ఇరుముడిని కడతారు. అప్పుడే అది ఆధ్యాత్మిక శక్తి కలిగిన మూటగా మారుతుంది. ఆ ఇరుముడిని తలపై పెట్టి నమస్కరించి యాత్ర ప్రారంభిస్తారు. ఇరుముడి తలపై మోస్తే అయ్యప్ప స్వామిని మనం తలపై మోసినట్లే. ఇరుముడి కేరళ ప్రాదేశిక గ్రంథాలైన భూతనాథోపాఖ్యానం, అయ్యప్ప స్థాన పురాణం, కేరళ దేవాలయ సాంప్రదాయాలు, శబరిమల ఆగమ శాస్త్ర సాంప్రదాయాలపై ఆధారపడిన వేల ఏళ్ల పద్ధతి. స్వామియే శరణమయ్యప్ప. థ్యాంక్ యూ.